ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయిన మాటలు కొన్ని జరిగినాయి. ఫ్రెండ్స్ అలా కనిపిస్తుంది కదా, ఇది మర్రి చెట్టు అని అనుకుంటున్నారా, లేకపోతే ఇది మర్రి చెట్టు అనుకుంటున్నారా? నైట్ అవుతుంది, గాలే లేదబ్బా. అసలుకి ఎట్లా ఉందంటే నిద్ర వస్తలేదు గాలికి. టెర్రస్ మీద ఉన్నాం, అసలు అయితేనే లేదు. ఏది మర్రి చెట్టు, యువతలదా నేనైతే యువతలది మర్రి చెట్టు, యువతల ఎర్రలో అనుకుంటా. జూమ్ చేస్తే కనిపించదు మమ్మీ, గాలి ఆడతలేదు కదా. చందమామవి లేడు, అట్లా ఉంటుంది మొత్తం. నిద్ర వస్తలేదు, గాలి లేదు, ఏం లేదు. ఈ టైం మంచిగా వండుతుండే నిన్న. ఈరోజు అసలు గాలే లేదు, కింద ఏమో ఫ్యాన్కి గాలి వస్తలేదు, అహ్మద్ అవుతుంది. అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు పొద్దుగాల అయితే మాకు అడిగాను కుల్ఫీ చేసుకొని, నాకు ఏమైనా తినాలనిపిస్తే బయట ఎందుకు తినడం అని ఇంట్లోనే చేసుకొని తింటున్నాను. సో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నేను వరలక్ష్మి గుండు, ఈమె ఎప్పుడు అంటుంటుంది గుండులో నేను నార్మల్గా జుట్టు మీద ఫోటో దిగుదామా అంటే ఎందుకో ఏమో అట్లా సందర్భం కుదుర్తలేదు, ఇంకా పనికి వెళ్ళాలి కదా. ఈరోజు అయితే నేను ఆయన మీద అయితే ఒక చిన్న ఫ్రాంక్ చేద్దామని అనుకుంటున్నా. నిన్న కుల్ఫీ చేసిండు కదా ఫ్రిడ్జ్లో, మొత్తం తినేసి ఒక గ్లాస్లో అయితే పెట్టి వేయండు. నేను చందన ఒక ఐడియా చేసినాం, ఆ కుల్ఫీ మేము తినమని ఆయనకు తెలుసు. నేను అన్న నాకు నచ్చదు, నేను తిననని. నేను చందన కలిసి టేస్ట్ అయితే బాగుంది, మంచిగా అనిపించి మొత్తం తిన్నాము. ఇది కొంచెం మిగిలిచ్చి దీంట్లో ఏం చేస్తామంటే మైదా పిండి వాటర్తో కలిపి ఆ గ్లాస్లో వేసి కొంచెం షుగర్ పైన వేసి కొంచెం లైట్గా పసుపు వేసి కొంచెం ఉంటుంది కదా, అది అట్లా కలిపి ఆయన వచ్చే వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది గట్టిగా అవుతుంది కదా. ఆయన వచ్చినాక ఎట్లా అయినా సరే రాగానే తీస్తాడు. అయ్యో నువ్వు తినలే, నా కోసమే పెట్టినా అన్నాడు. రాగానే అడుగుతాడు కదా నువ్వు తినలేవా అని. నాకు వద్దబ్బా నేను తినను అని నేనైతే చెప్తాను. నేను సీక్రెట్గా ఒక వీడియో అయితే తీస్తా, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సాల్సా, మైదా పిండి, కొంచెం చక్కెర, సాల్ట్. ఇదైతే నేను చెప్పలేదు అవన్నా. సాల్ట్ కొంచెం లైట్గా, అంటే ఇట్లా కుల్ఫీ కలర్ రావడానికి పసుపు. చెయ్యనైతే చేస్తున్నాం కానీ వచ్చినాక చూడాలి, ఏమన్నాడు కానీ ఒక్కొక్కసారి కొంచెం చెప్పలేం కదా, సీరియస్ అవుతారు. సేమ్ కుల్ఫీ లాగానే ఉంది కదా. ఇప్పుడు దీన్ని గ్లాస్లో వేసేస్తా. అయ్యో నిండలేదు కానీ కొంచెం దీన్ని కొంచెం పెట్టినా అని చెప్తానులే నేను. ఇంకొన్ని వాటర్ మిక్సింగ్. ఇట్లా వాటర్ ఎందుకైంది అని ఒకవేళ అడిగితే ఏమో తెలియదు, కరెంట్ అయితే పోయిందని చెప్తాను అంతే. కొంచెం సాల్ట్, మైదా పిండి కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతా, ఆయన వచ్చే వరకు అయితే అయిపోయింది కదా. చూద్దాము ఇక సాయంత్రం ఆయన వచ్చినాక నేను ఆయనకు తెలియకుండా అయితే వీడియో తీసి పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను చెప్పినాను కదా, ఇందాక వీడియోలో చూసిరు కదా మీరు, బావ పైన ఫ్రాంక్ చేస్తా అని చెప్పిన కదా. అయితే ఆ ఫ్రాంక్ అయితే చేసినాను. ఈరోజు అయితే
అయితే ఇక రాగానే నేను అన్నాను, ఏంది ఇవాళ నువ్వు కొత్త ఫోన్ పట్టుకున్నావు అంటే, ఏం లేదు అబ్బాయి, ఇగో నువ్వు రోజు రాగానే ఏమేం పనులు చేస్తావో అవన్నీ చూపిస్తా అని నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నా అంటే, అవునా సరే వీడియోనే కదా సరే తీసుకో అన్నాడు. అయితే ఆయనకు తెలియకుండా ఫ్రాంక్ అని తెలియదు కదా, నార్మల్ వీడియో తీస్తున్నట్టు చూసిన. ఇక అయితే రాగానే ఏమన్నా తింటావా అంటే, వడియాలు ఉన్నాయి కదా అవి తినేస్తానులే అన్నాడు. నాకు డౌట్ వస్తుంది, అయ్యో ఏంది నా వడియాలు అడుగుతుండు, నేను చేసిన కుల్ఫీ ఇక ఫ్లాప్ అయ్యేటట్టే ఉందిగా ప్లాన్ అని అనుకొని సరేలే ఇస్తానని వడియాలు తింటున్నాడు. నేను అన్న, అయ్యో ఐస్ క్రీమ్ అది కుల్ఫీ ఉంది కదా తినవా అన్న. అరే అవును కదా నేను మర్చిపోయినా, తీసుకురా తింటా అని అయితే అన్నాడు. నేను చేసిన ఘనకార్యం ఆయనకైతే తెలియదు కదా, సరే అని నాకేం తెలియనట్టు మెల్లగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక స్పూన్ అయితే తీసుకొని ఆయనకి ఇద్దామని అవో చూస్తున్నారు కదా. నాకైతే ఒక టెన్షన్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈయనకి చాలా కోపం అయితే మస్తు ఉంటుంది, ఏమంటాడో అని. సరే ఏదైతే అది కానీలే వీడియో కోసమే కదా అని ఇగో వచ్చిండు. ఇక కుల్ఫీ తింటాడు, అవి తింటాడు, ఇవి తింటాడు అని అన్న. అగో ఎట్లా తింటున్నాడు చూడండి. ఏందే ఇంత గట్టిగా ఐస్ అయిపోయింది అంటే, ఏమో నాకేం తెలుసు నువ్వు చేసినావు అని అన్న. తిని ఏం మమ్మీ ఉప్పు ఉంది అంటున్నాడు. అంటే నేను నాకేం తెలుసు నువ్వు చేసుకొని ఉప్పు ఉంటావు అంటే, పైన అట్లా ఐస్ వాటర్ వాడి అట్లా ఉప్పు అయిందేమో అని పైనుంచి కొంచెం అయితే అట్లా తీసి పక్కకు పెడుతుంది. కానీ నాకు వీడియో తీస్తుంటే మాత్రం నవ్వు వస్తుంది. నవ్వుతే మళ్ళీ ఈయనకి ఏదైనా డౌట్ వస్తుందేమో అని నేనైతే నవ్వకుండా అట్లనే వీడియో తీస్తున్నా. సరే తింటా అని అయితే తిన్నాడు. ఏంటే ఏదో ఒక రకంగా ఉంది అని అన్నాడు, మళ్ళీ అట్లనే తింటున్నాడు. ఈయన చెత్త అంతా తింటలే అని లాస్ట్కి ఏం చేస్తాడు, ఏం మమ్మీ ఇంకా ఉప్పు ఉంది, అసలు ఏందో నాకు అర్థం అవుతలేదు, నాకైతే టేస్ట్ మొత్తము అలాగే ఉంది అని ఫేస్ అట్లా పెట్టిండు. ఇక చూసుకొని ఇక నాకైతే నిజంగా చెప్తున్నాను కదా నవ్వు అస్సలు ఆగలేదు. ఇక అట్లా అని నేనేం చేసినా అంటే ఇంకా మొత్తానికి తీసి ఇక ఇది అంతా కాదు మొత్తం ఏడు వరకు ఉందో ఆడు వరకు ఉప్పు అంతా తీసేసి పక్కన పెట్టేసి దాని తర్వాత ఈ అమ్మ ఇది ఆదరా బాబా అని ఇక మొత్తానికి ఒకటేసారి గుంజినా. ఇక మా వరలక్ష్మి ఏమో మాట్లాడుతుంది గజిబిజిగా నవ్వుతూనే ఉంది. నాకు ఇంకా అప్పటికి అర్థమవుతలేదు. సరే నేను వరలక్ష్మి ముఖం చూసి నిజం చెప్పు ఏమైనా మాట్లాడుతుంది. అయితే నేనేమన్నా, నిజంగా నాకేం తెలుసు నువ్వు అది చేసింది నువ్వే అని అంటే, ఏమో నాకైతే ఏదో తేడా కొడుతుంది, నువ్వు నవ్వుతున్నావు అని అట్లనే తీస్తుండు. నాకు కొద్దిగా భయం అవుతుంది, ఏంద్రా బాబు అది ముందే మైదా పిండి అట్లనే తీసి నేను నిజం చెప్తున్నా భయ్యా. ఇక చూసుకో నవ్వు వచ్చేసి నాకైతే నవ్వు ఆగలేదు. ఇంకా అట్లనే సరే భయ్ ఏమన్నా అనుకో నాకేముందని తింటుంటే ఏమంటుంది, ఇంకా అదేందో తెలుసా నీకు అని నాకు తెలుసు కుల్ఫీ అని అంటే, కుల్ఫీ కాదు అది మైదా పిండితో అది పెట్టిన అని అన్నది. కానీ చాలా రోజుల నుంచి ఈయన పైన ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా. 2-3 సార్లు ట్రై చేసినా కానీ అది 2-3 సార్లు ఫ్లాప్ అయితే అయ్యింది. ఈసారి మాత్రం సక్సెస్ అయ్యింది. ఇక పోయిండు నేను చెప్పగానే చీ అని నోరు కనుకొని పిచ్చిదానా అన్నాడు. ఇంకా తిడతాడేమో అనుకున్నా, తిట్ల నుంచి అయితే తప్పుకున్నా. నా ఫ్రాంక్ అయితే ఇవాళ సక్సెస్ఫుల్. ఇంకా ఫ్రెండ్స్ మీదికి వచ్చిన ఇక్కడ ఉన్న ఒక అవ్వ చూడండి, నేనైతే నిజం చెప్తున్నా హ్యాండిక్యాప్ అయినా ఆమెకేమైనా కర్మనా అంత కష్టపడుతుంది. నిజంగా ఈ రోజుల్లో ఇట్లా ఉన్నారా అని అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకో విషయం ఏంటంటే వర్క్ చేసేసి జల్దీ వచ్చిన 6 గంటలకు వచ్చినాబ్బా. సరే నీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఏం అడుగుతా అంటే, బాబా గురించి నువ్వు అంతా తెలుసు కదా, బాబా సాంగ్ పెట్టుకుంటుంది. సో నేనేమంటున్నా అంటే బాబా గురించి ఒక 3 విషయాలు చెప్పిన. ఆయన ఎందుకు బాబా అయ్యిండు 1, ఆయన అయిన తర్వాత ఏమైంది 2, ఆయన జీవ సమాధిలోకి ఎందుకు పోయిండు 3.
సరే. మూవీ చూసినా కానీ అంత గుర్తుకు లేదు ఇప్పుడైతే. సరే ఓకే. బాబా ఆయన కదలిక ఎలా ఉండేది కొద్దిగా నీకు బాబా ఎందుకు ఇష్టం చెప్పు. మా మమ్మీ డాడీకి ఇష్టం, నాకు ఇష్టం అని అనకు, ఏం ఇష్టమో చెప్పు. అంతేగా ఫ్రెండ్స్. బాబా సాంగ్ పెట్టుకున్నప్పుడు బాబా ఎందుకు ఇష్టం ఇంత పిచ్చి తెలుసా. శివయ్య భక్తురాలు ఆయన శివయ్య పాట తేరే నాముసే అని ఆ ముంగట ఆ సాంగ్, లోపలికి సాయిరామ్ బాబా అని ఆ సాంగ్. ఇంత క్వాంటిటీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఏంటి చెప్పు, నీకు తెలిసింది చెప్పు. అరే బాబా సాంగ్ పెడతావు, బాబా గురించి వింటావు, గురువారం మీ బాబా సాయిరామ్ అంటాడు. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఎట్లెట్లా మర్చిపోతావు? పొద్దుగాల తినడం మర్చిపోతావా? స్నానం చేసుకోవడం మర్చిపోతావా? లేకపోతే నాతో దెబ్బలాడడం మర్చిపోతావా? ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు బాబా గురించి ఎందుకు గుర్తు ఉండదు? నెక్స్ట్ వీక్ చెప్తావా? ఇక చూడండి ఇట్లా ఉంటుంది. మూవీలో అన్ని కల్పితాలు ఉంటాయి, నిజం